ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాగణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మంచి నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము. గడిచినటువంటి దినాలన్నీ కూడా నీ బలిష్టమైన కృపలో భద్రపరిచి ఈ దినం మరొకసారి నీ పాదాల దగ్గర చేరిన మమ్మల్ని అందరినీ బట్టి నీ సన్నిధిలో మమ్మల్ని భద్రపరిచిన దాన్ని బట్టి మరొకసారి నీ స్తుతించి ప్రార్థిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన వారి మనసులో నీ వాక్యాన్ని ఉంచండి. ప్రభువు మనందరితో ఆయన సన్నిధి మనకి ఇవ్వబోతుండగా మనం అందరం సిద్ధపడి ఆ వాక్యం కొరకు మన మనసులను ఆయన సన్నిధిని ప్రభువు ఇస్తుండగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వాధికారి సర్వశక్తి గల దేవా, మీరు ఘనత మహిమ మా ద్వారా పొంది ఈరోజు కావాల్సిన వర్తమానం మాకు ఇచ్చి ఈ పిల్లలను బలపరిచి మాతో మాట్లాడమని, నీ దాసుడని నన్ను మరుగుపరచమని, నీ సన్నిధి ఉంచమని, ఈ మాటలు అనేక ప్రజలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంచమని యేసు దివ్యనామం అడిగి ప్రార్థిస్తున్నాను మహాపరమ తండ్రి, ఆమేన్. దయచేసి ఈ సమయంలో మనందరం కూడా మరి దేవుని వాక్యం కొరకే మనము సిద్ధపడదాం. ప్రతి ఒక్కరు కూడా మీ బైబిల్ను తెరిచి బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 43వ అధ్యాయము, అందరూ యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనము వాక్యమును ఈ సమయంలో చూసుకుందాం. ఒక 40 నిమిషాలు దేవుని యొక్క మాటలు వినడానికి మనం సిద్ధపడదాం. ఈ సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు చదువుకుందాం. మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనికుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. సరిపోతుంది. ప్రభునందు ప్రియమేంటి దేవుని యొక్క ప్రియ సంగమా, ఈ దినము దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి శ్రేష్టమైన వాక్య భాగములను లేక లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. మన హృదయాలను మనం ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకుందాం. మరి గత వారాల్లో మనం చాలా సంగతులు నేర్చుకున్న విషయాల్లో ఆయన చేయించున్నాడు, మనం ఏం చేయాలి అనే సంగతుల గురించి మనం మాట్లాడుకుంటూ జరిగింది. అయితే మొదటి భాగాన్ని రెండవ భాగాన్ని కూడా మీతో నేను పంచుకోవడం జరిగింది. అయితే అలా వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మూడవ భాగాన్ని మన కొంచెం అంతరాయం కలిగింది కనుక మూడవ భాగాన్ని మనం చెప్పుకోవడానికి కొన్ని ఇబ్బందులు కలిగినాయి కనుక ఈరోజు ఆయన చేయించున్నాడు, మనము ఏమి చేయాలి అనేది మూడవ భాగాన్ని గురించి మనం ఒక 2 విషయాలు ఈరోజు మాట్లాడుకుంటాం. అంతకుముందు మనము చదువుకున్నట్టు లేక చెప్పుకున్నట్టు భాగాలలో విషయాలను మొదటి భాగంలో ప్రతి దినము వాక్యమును ధ్యానం చేయాలి, బోధించాలని చెప్పాను. ప్రతి దినము క్రీస్తు కొరకు బ్రతకాలని చెప్పాను. ప్రతి దినము ఆరాధన చేయాలని నేను మొదటి భాగంలో చెప్పాను. రెండవ భాగంలో ప్రతి దినం విశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రతి దినము ప్రార్థనలో సాగాలని నేను రెండవ భాగంలో చెప్పాను. ఈరోజు మూడవ భాగంలో మరొక 2 విషయాలు చెప్పుకొని మనము ఆయన చేయించున్నాడు, మనం ఏం చేయాలి అనేటువంటి ఈ చక్కటి అంశం నుండి కొన్ని సంగతులు మనం నేర్చుకుంటుండగా ప్రభు మనందరికీ సహాయం చేయలాగా ఇక్కడ మనము ఇంతకు ముందు మనం నేర్చుకునే లేఖనములను లేక వాక్యములను ఆలోచించుకుని నేను చెప్పిన వాక్యాలను మీరు జ్ఞాపకం పెట్టుకుని మూడవ లేక భాగంలో మనము ఈరోజు మనము ప్రతి దినమును ప్రేమతో నిండవలను. ప్రతి దినము ప్రేమతో నిండి ఉండాలి, లేకపోతే నిండాలి. గమనించండి, ఎందుకంటే దేవుడు మన జీవితాలలో ఎన్నో చేస్తుండగా, ఎన్నో కార్యాలు చేస్తుండగా, మనము నూతన కార్యాలు చేస్తుండగా
దేవుని సన్నిధిలో నూతనంగా మనం బ్రతికి జీవించాలనేటువంటి శ్రేష్టమైన పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము ప్రతిదినము ప్రేమతో నిండాలి. అసలు ప్రేమ అనేటువంటి రెండు మాటలు మనం చూస్తే, దేవుని బిడ్డలారా, ప్రేమ అనేటువంటి రెండు మాటలు చూస్తే ప్రేమలు అని చాలా రకాలు ఉన్నాయి. ప్రేమలు చాలా రకాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రుల ప్రేమ ఉంది, భార్యాభర్తల ప్రేమ ఉంది, ఇంకా చూస్తే స్నేహితులు ప్రేమ ఉంది, పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రేమ ఉంది, తల్లిదండ్రుల పట్ల పిల్లల ప్రేమ ఉంది, ఇలాగ బంధుమిత్రులు కూడా ప్రేమ ఉంది. అయితే ఈ ప్రేమలన్నీ కూడా ఈ ధరలో లేకపోతే ఈ భూమిలో ఈ ప్రేమలన్నీ కూడా కరిగిపోతాయి కానీ స్థిరము కాదు. కానీ ఒక ప్రేమ ఉంది, అది యేసు ప్రేమ. అది యేసు ప్రేమ. కనుక ఈ యొక్క దినమందు సంఘము దేని చేత నింపబడాలి అని మనం ఆలోచన చేస్తే దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని ప్రేమతో నింపబడాలి. ఏమంటే దేవుని ప్రేమతో నింపబడితేనే, దేవుని ప్రేమ కలిగి ఉంటేనే నీ పక్కవారిని ప్రేమించగలుగుతాం, నీ పక్కవారి కొరకు మంచి ఆలోచనలు ఆలోచించగలుగుతాం, నీ యొక్క సంఘంలో వారి నిమిత్తమే మంచి ఆలోచన కలిగిన వారిగా ఉంటారు. దేవుని ప్రేమ ఎంత మంచిది అని అంటే చాలా గొప్పది ఆ ప్రేమ. కనుక ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇలాంటి ప్రేమ కలిగిన వారే ఆధ్యాత్మికంగా దేవునిలో ఎదుగుతారు. ఇలాంటి ప్రేమ కలిగిన వారే ఆధ్యాత్మికంగా ప్రభు కొరకు కార్యాలు చేయగలుగుతారు. కనుక దేవుని లేఖనాలు మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:1 14వ అధ్యాయము. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస పడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించండి. జాగ్రత్తగా విన్నాం. ప్రేమ కలిగి ఏం చేయాలంటే ప్రయాసపడాలి. ఈ లోకంలో ఎన్నో విషయాల్లో పిల్లలకి ఏదో చేయాలని ప్రయాసపడుతూ ఉంటారు. భర్తలని వారి భార్యలకి ఏదో చేయాలని ప్రయాసపడతారు. భర్తను ప్రేమించిన భార్యలేమో భర్తలకు ఏదో చేయాలని ప్రయాసపడతారు. స్నేహితులకి ఏదో చేయాలని ప్రయాసపడతారు. ఇవన్నీ కూడా కొన్ని ప్రయాసాలు ఉన్నాయి. ప్రేమేంటి వల్ల ఈ లోకంలో మనము ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడమని లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రేమ కలిగి ఉండడానికి జాగ్రత్తగా. ప్రేమ అనేది ఈ లోకంలో ఎన్ని ప్రేమలు ఉన్నా కానీ దేవుని ప్రేమ కలిగి ఉంటే, దేవుని పిల్లరా, దేవుడే ప్రేమై ఉన్నాడు. ఈ యోహాను భక్తుడు బైబిల్లో చెప్తాడు, ఆయన ప్రేమై ఉన్నాడు అని రాయిస్తాడు. యోహాను యొక్క పత్రిక మొదటి పత్రికలు చెప్తాడు, ఆయన ప్రేమై ఉన్నాడట. అంటే దేవుడు ఎవరు అంటే ప్రేమ, అంతే. ఇప్పుడు ఆ ప్రేమ కలిగి ఉండాలి. మన ఈ లోక ప్రేమలు లోక ప్రేమలు ఉన్నాయి చూసారా, ఆ ప్రేమలు ఒకవేళ నీ దగ్గర లేకపోయినా దేవుని ప్రేమ ఉంటే మీరు ఎవరిని ప్రేమించాలో అనే విషయం మనకు అర్థమవుతుంది. కనుక ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే లేకపోతే దేవుని పిల్లలారా కుటుంబాల్లో ఎవరికి సమాధానం ఉండదు. మీకు తెలుసా విషయం? ప్రేమే లేకపోయిందనుకో అస్సలు. గమనించండి, ఆ ప్రేమ అనేది ఎంత ముఖ్యమైనది అని అంటే చాలా ముఖ్యమైనది. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. బైబిల్లో మనందరికీ తెలిసిన విషయం,
యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను. ఏంటండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మీరు గమనించాలి. చదువుదాం అన్నమాట. దేవుడు లోకముని ఎంతో ప్రేమించి సరిపోతుంది. గమనించాలి. దేవుడు లోకముని ఎంతో ప్రేమించు. మీకు ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. ఆ సంగతి మీకు నేను చెప్తా. నాకు కొంతకాలం కిందట ఒక వ్యక్తి, చర్చికి వచ్చే వ్యక్తి, బైబిల్ చదివిన వ్యక్తి, బైబిల్ నేర్చుకున్న వ్యక్తి, బైబిల్ నేర్చుకున్న వ్యక్తి, బైబిల్లో ఏమున్నదో నీకు నాకు చెప్పి మాటలు చెప్పి బలపరిచిన వ్యక్తే, దేవుడు నమ్మిన సోదరుడే, మంచి వాక్యం నేర్చుకున్న వ్యక్తి. ఆయన ఒక రోజున నాకు కనిపించాడు. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు సోదరా ఏంటి మీరు దాగిపోయారు అని అడిగాను. అంటే ఆయన కాషాయ వస్త్రాలు ధరిస్తున్నాడు. అంటే యేసుబాబులు కాషాయ వస్త్రాలు వేసుకుని దేవుని సువార్త చేస్తున్నాడేమో నేను అనుకునేను. ఏంటి బాగానే ఉన్నాను కదండి, బాగానే ఉన్నాను కదా అన్నాడు. సరే కాదు, కాషాయ వస్త్రాలు వేసుకున్నారు, ప్రభువును కలిగి ఉన్నారంటే అంటే అబ్బే నేను మానేశాను, ప్రభుని వదిలిపెట్టేశాను, ప్రభు విడిచిపెట్టేశాను అన్నాడు. అప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఏనాను అప్పుడు అంటే మళ్ళీ లోకంలో పడిపోయారా అని అడిగాను. లోకంలో పడిపోయారా అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, అంటే మళ్ళీ లోకాన్ని ఆశిస్తున్నారా, మళ్ళీ లోకంలో పడిపోయారా, లోకాన్ని చూస్తున్నారా, లోకాన్ని మీరు మళ్ళా చోటు చేసుకుందా లోకంలో అనే విషయాలు మాట్లాడుతున్నాను. అప్పుడు వెంటనే ఏమన్నాడు, యేసు ప్రభు లాంటి వాడే, యేసు ప్రభు లాంటి వాడే లోకాన్ని ప్రేమించమని లేఖనంలో ఉంది కదా అని అన్నాడు. అంటే దేవుని వాక్యం ఆయన ఎంతవరకు అర్థం చేసుకున్నాడంటే అతనికి నచ్చినంత వరకు అర్థం చేసుకున్నాడంటే. అయితే అతను పరిపూర్ణంగా నేర్చుకోలేదు. అతను ఎవరో కాదు, నా దగ్గర ఉన్న వ్యక్తే. నేను రాత్రులు పగలు బైబిల్ నేర్పాను, అనగా వాక్యాన్ని నేర్పాను, పాటలు నేర్పాను, ఆరాధన నేర్పాను, ఎవరికి ఎలా ఎలా మాట్లాడాలో నేర్పించాను. భక్తి కలిగి మర్యాద కలిగి నా దగ్గర కూర్చుని కొన్ని సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత అక్కడక్కడికి వెళ్ళిపోవడం ప్రారంభించాడు. ఒక స్థిరమైన ఒక చోటు లేకుండా అక్కడక్కడికి వెళుతూ నేర్చుకున్నట్టు వాక్యాన్ని ఏం చేశాడో తెలిసంటే ప్రకటిస్తూ దేవునికి సాక్షిగా బ్రతుకుతున్నట్టు ఈ వ్యక్తి లోకమును ప్రేమించడం, లోకమును పడిపోవడం చూసి నేను అయ్యో ఇలాగెందుకు అయ్యారు అని అడిగితే అన్నాడు, ఈ యేసు ప్రభు లోకాన్ని ప్రేమించినప్పుడు మీరేంటంటే మీరు ఇలా మాట్లాడుతున్నారు. అంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించమన్నాడు, లోకాన్ని ప్రేమించాను అన్నాడు కదా అని అన్నాడు. అంటే అతనికి అంతవరకే అర్థమయ్యింది. అంటే అతడు ఇంకా పరిపూర్ణం కాలేదు. నేను చెప్పాను, అయ్యా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది, ఎన్నో సంగతులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు ఏదో బైబిల్ 1 సంవత్సరం చదివి 2 సంవత్సరాలు చదివి పాస్టర్ గారు కూడా తిరిగి పాస్టర్ గారు చెప్పినట్టుగా ఆ మాటలు నేర్చుకుని విని కనుక నేను కూడా చెప్పగలను, నేను చేయగలను అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోతున్నా. అలా కాదు, పరిపూర్ణంగా కొన్ని సంవత్సరాలు నువ్వు నేర్చుకోవాల్సిన బైబిల్ ఉంది, నీలో కొన్ని మారవలసి ఉన్నవి కనుక అని చెప్పాను. ఆ టైంలో చెప్తే దేవుడు నాకు అలా చూపించాడు, ఇలా చూపించాడు, అది చేశాడు, ఇది చేశాడు అనుకుంటూ వెళ్ళాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు నాకు చూపించాడు, నాకు చేశాడు కరెక్టే. కానీ మనము ప్రభు పని చేసి సేవ చేసి వాక్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు మనలో మార్పు కలగాలి. మన మాటలు మార్పు కలిగి ఉండాలి, మన ప్రవర్తన మార్పు కలిగి ఉండాలి, మన జీవితం మార్పు కలిగి ఉండాలి. అసలు పరిచర్యలో ఆరి తేరి అనగా ఎంతో కష్టపడి ఎన్నో దేవుని కార్యాలలో నువ్వు పాల్గొని ప్రభు కొరకు రాత్రులు పగలు ప్రభు కొరకు మందిరంలో కాను, లేకపోతే మరి సేవకులతో కాను
వ్యక్తిగతంగా కానీ నువ్వు దేవుని పరిచర్యలో ఎంతో బలంగా చేసిన తర్వాత, నీ జీవితం మార్పు కలిగిన తర్వాత, నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి మంచిగా ఉందన్న తర్వాత, అప్పుడు నువ్వు ప్రభు సేవలోకి వస్తే ప్రభు నిన్ను వాడుకుంటాడు అనే విషయాలు చాలాసార్లు చెప్పాను. నువ్వు అంటూనే ఉండేవాడు. తర్వాత ఏం చేశాడో తెలిసింది. కొంతకాలానికి నాకు అంతా తెలిసిందని చెప్పేసి ఒక రోజున మమ్మల్ని విడిచి, సంఘాన్ని విడిచి వెళ్ళి అనేక ప్రాంతాల చోట్ల పాస్టర్ గారి దగ్గర ఉంటూ చేస్తూ, ఆ మందిలో పరిచర్య, ఈ మందిలో పరిచర్య, అక్కడ మందిలో చేస్తూ సేవ చేస్తున్న తర్వాత ఆయన ఒక రోజున కనపడినప్పుడు, కాషాయ వస్త్రాలతో కనపడినప్పుడు, నేను అడిగిన మాటకి ఆయన చెప్పిన జవాబు ఏంటో తెలుసా? దేవుడు లోకం ఎంతో ప్రేమించిన అన్నాడు కదా. దేవుడే లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఏంటి సార్ మీరు లోకంలో పడిపోయారని అంటున్నారు మీరు అని. అయితే దేవుడు చెప్పింది తను చెప్పింది అసలు సంబంధమే లేదు. దేవుడు ఏం చెప్పాడు అక్కడ? దేవుడు ఏం చెప్పాడో తెలిసి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారునిగా వాని యందు విశ్వసించేవాడు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించాడు. అయితే దేవుడు అనగా నువ్వు నశించిపోకుండా, నేను నశించిపోకుండా, లోకంలో ఉన్న వారందరూ పాపము నుంచి విడిపించి, నరకాల నుంచి విడిపించి కొట్టం కొరకే లోకాన్ని పరిశుద్ధమైన జీవితానికి, ప్రజలను పరిశుద్ధమైన జీవితాన్ని నడిపించడానికి ఆయన ప్రేమించి, లోకాన్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకం కొరకు, ప్రజల కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తుని ప్రాణదానంగా లేక రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని పెట్టి బలిగా అర్పించి వాళ్ళు విడిపించడానికి లోకాన్ని ప్రేమించానని చెప్పాడు అక్కడ. మనడేంటి? రక్షించబడి యేసుని నమ్మి తిరిగి అనగా రకరకాల జీవితాలు జీవించడానికి లోకాన్ని ప్రేమిస్తున్నాడు, లోకాన్ని జీవిస్తున్నాడు, లోకంలో ఉంటున్నాడు. అందుకు నేను చెప్పాను, లోకమును మళ్ళీ ప్రేమిస్తున్నారు ఏంటి అని అడిగితే, లోకంలో మళ్ళా అంటే ఆ లోకాన్ని ఈయన ప్రేమించేది ఎవరు? ఆ సోదరుడు ప్రేమించేది అంటే పాపాన్ని ప్రేమిస్తున్నాడు లోకంలో. యేసు ఏం చేశాడు అనగా పాపిని రక్షించడానికి పాపాన్ని ప్రేమించలేదైనా అనగా పాపములున్న వ్యక్తులను రక్షించడం కొరకు ఆ పాపులను ప్రేమించి తన కల్వరి యొక్క మరి రక్తము కిందకి యేసు ప్రభుని ఏం చేశాడో తెలుసంటే, ఆ యేసు ప్రభు ఏం చేశాడంటే మనందరినీ కూడా ప్రేమించి నరకాన్ని విడిపించడానికి వచ్చాడు అని చెప్పడానికి దేవుడు లోకం ఎంతో ప్రేమించిన మాటని అతను ఎలా తీసుకున్నాడని తెలుసండి. కనుక అంటే ఆయన మారలేక, మార్చబడలేక, మార్చుకోవడానికి ఇష్టం లేక ఆయన ప్రేమిస్తే లేదండి, నేను ప్రేమిస్తే వచ్చేదేముంది అని చెప్పి మాయ మాటలు చెప్పి, ఇంకా కొన్ని మాటలు చెప్పి తప్పించుకుంటూ ప్రారంభించాడు. చాలా అయితే వాక్యం చెబుతుంది, ప్రేమ కలిగి ప్రయాసపడటం ప్రయాసపడు. ఏమంటే కనుక ప్రేమ ఉంటేనే ఒకళ్ళని మనం నడిపించగలుగుతాం, ప్రేమ ఉంటేనే ఒకరికి మనం సహాయం చేయగలుగుతాం, ప్రేమ ఉంటేనే ఒకరితో మాట్లాడగలుగుతాం. ఏమంటే గమనించండి, ప్రేమ నేను పరలోకానికి తీసుకువెళ్ళగలదు. ఈ రోజున సంఘంలో అంతకు ముందు నుండి సంఘాన్ని ప్రేమించిన వ్యక్తులు కానీ, లేక సేవకుని ప్రేమించిన వ్యక్తులు కానీ, సహోదరుని ప్రేమించిన వ్యక్తులు కానీ ఈ రోజున ప్రేమలో ఏమైపోయారో తెలిసి కూలిపోయారు, ప్రేమలో జారిపోయారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రేమలో అనగా దేవుని ప్రేమ నుంచి దూరం అయ్యాను అని అనుకోవట్లేదు. అయితే దేవుని ప్రేమ, దేవుని బిడ్డలారా గమనించండి, మనల్ని పరలోకానికి తీసుకెళ్ళగలదు. దేవుని ప్రేమ భూమి మీద మన జీవితాలను అనేక మందితో సమాధానముగా ఉంచగలిగేదిగా ఉంటుంది. ఎప్పుడైతే ప్రేమ ఉండదో అప్పుడు నీవు కొంతమందితో సమాధానంగా ఉండలేవు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునితో సమాధానము ఉండలేవు. గనుక ఆలోచించండి, నువ్వు పచ్చి దుర్మార్గుడు అయ్యింది. లోకంలో ప్రతి ఒక్కరు కూడా పచ్చి దుర్మార్గులు జీవిస్తుండగా దేవుడు నిన్ను కానీ నన్ను కానీ లోకంలో ఎవరిని కానీ ప్రేమించాడు. మరి అలాంటి ప్రేమ ఈ రోజున మనము చూపించవలసినటువంటి వారిగా, ఉండవలసిన వారిగా, ప్రతి దినము ప్రేమతో నిండవలసినటువంటి వారిగా ఉన్నాం. ఏమండి, దేవుని పని చేసేటప్పుడు ప్రేమతో చేయాలండి. ఇక్కడికి వచ్చి లేకపోతే ఎక్కడికన్నా వచ్చి అది దేవుని పని జరుగుతుండగా
ప్రేమ లేకుండా నటిస్తూ చేసే వాళ్ళందరినీ కూడా దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు కాదండి. కనుక పరిపూర్ణమైన ప్రేమతో ఏం చేయాలో తెలుసండి, దేవుని పని చేయాలి. అనగా దేవుని పని అంటే మీరు అనుకుంటున్నారు ప్రార్థన చేయటం కూడా దేవుని పని, అది ప్రేమతో చేయాలి. ఆరాధన చేయటం కూడా అనగా ప్రేమతో చేయాలి. ఇంకా పాటలు పాడటం కూడా ఏదో పాడమన్నారు కదండి కదా, ప్రేమతో పాడాలి. కనుక దేవుని పిల్లరా, ఇలాగ దేవుని పని అన్నప్పుడు మీరు ఒకే కోణంలో చూడకూడదు. దేవుని మందిరానికి రావడం కూడా దేవుని పనే, దేవుని సన్నిధిలో కూర్చోవడం కూడా దేవుని పనే, పాటలు పాడటం దేవుని పనే, పరిచర్య చేయడం దేవుని పనే. ఇవన్నీ దేవుని పిల్లరా ప్రేమతో ఏం చేయాలి, చేయాలి. కనుక చాలా ముఖ్యమైనది. ఇంతకు ముందు మీకు చెప్పినట్టు లేఖన వాక్యాన్ని ఒక వాక్యాన్ని మీకు చూపించాలి, మీకు తెలియజేస్తున్నాను. చదువుతాం దేవుని వాక్యం రోమీయులకు రాసిన పత్రికలో ఇంతకు ముందు ఒకసారి చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి చదువుదాం. ఇక్కడ ఒక పరిచయ విషయాన్ని మనం 8వ వచనం నుంచి చదువుదాం. 12వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక బోధించిన వాడైతే బోధించుటలోను, హెచ్చరించి వాడైతే హెచ్చరించుటలోను కలిగి ఉండదు. శుద్ధ మనసుతో ఇలా జరిగించిన చూడండి, మీ ప్రేమ నిష్కపటమై ఉండవలను అనే మాట ఇది చెప్పాడంటే మీరు జాగ్రత్తగా 3వ వచనం నుంచి చదువుకుంటే మనము చేయవలసిన సంఘ పరిచర్యలో కానీ మన వ్యక్తిగతమైన పరిచర్యలో కానీ లేకపోతే దేవుని పట్ల మనం ఉండవలసిన కొన్ని పరిచర్య విషయాల గురించి మాట్లాడుతూ ఆ పరిచర్యలు ఎలా చేసుకుంటూ వస్తూ ఉన్నట్టు నీ జీవితంలో మీ ప్రేమ నిష్కపటమై ఉండాలి. అంటే ఏది చేసినా ప్రేమతో చేయాలి, అది కూడా నిష్కపటమైన కపటమైన ప్రేమతో చేయకూడదు. కపటముగా అనగా చేసే ప్రతి పని కూడా కపటం ఉండకూడదు. ఆయన ఏమనుకుంటారో, లేదా ఈవిడ ఏమనుకుంటారో, లేదా సంఘస్థులు ఏమనుకుంటారో, ఎవరో ఏదో అనుకుంటారో అని లోనేమో ఏదో పెట్టుకుని అక్కడ ఉండి వచ్చి వెళుతున్నంతలోనే అది దేవుని ప్రేమ కాదు, ప్రేమ కాదు. అదే అన్న కదా, మీరు నిష్కపటమైన ప్రేమతో ఉండవాలి. చెడ్డదాన్ని మరి అసహించుకుని మంచి విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారే, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి. ఏం చేసుకోవాలి? గొప్పగా ఎంచుకోవాలి. కనుక దేవుని పిల్లలమైన మనము ప్రతి విషయంలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. దేవుని పిల్లల ప్రేమ చాలా శ్రేష్టమైనది. ఈ లోక ప్రేమల కంటే దేవుని ప్రేమ కలిగి ఉండటం మంచిది, బైబిల్ చెప్తుంది. కనుక ప్రయాస, దానికోసం మనం ఏం చేయాలంటే ప్రయాస. ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. అదేంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కోసం యేసు ప్రభు వారి యొక్క త్యాగాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఇలా చెప్తాడు. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి, మన గురించే మాట్లాడుతాడు. దేవుని పిల్లలమైన మన గురించి చెప్తున్నాడు. అంటే ప్రేమ విషయంలో ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మొదటిగా దేవుని పోలి నడుచుకోవాలి. చూడండి, ఇక్కడ క్రీస్తు ప్రేమని గురించి మాట్లాడతాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మంచి వాసన, అంటే పరిమళం, అంటే పరిమళ తైలాలు, చెట్లు ఇలాంటివి ఉంటాయి కదండి, అవి మనకి వాసన వచ్చినప్పుడు ఎంతో వాటిని ఇష్టపడతాం. అయితే ఇలాంటి వాసనగా ఉండుటకై మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకుంది అన్నాడు. అయితే ఇక్కడ దేవుని పిల్లలుగా అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏమంటే కావున అని ప్రారంభించింది. నిజమే, ఎఫెసీయుల సంఘస్థులారా కావున, నిజమే సంఘస్థులారా కావున అంటాడు. అవును నిజమే, కావున అవును నిజమే, మీరు దేవుని పిల్లలు, దేవుని ప్రియులైన పిల్లలు. అంటే వాళ్ళు చెప్పడం, మేము దేవుని పిల్లలము, మేము బైబిల్ పట్టుకుంటాము, మందిరానికి వెళతాము, పాటలు పడతాము,
ఆరాధిస్తాము, దేవుని సన్నిధిలో వాక్యం చదువుతాము, పాస్టర్ గారికి సహకరిస్తాము, ఎన్నో చేస్తాము. కావున మీరు ప్రియులైన దేవుని పిల్లలే, దేవుని పోలి నడుచుకోండి. అంటే సంఘంలో ఏదైతే ఉందో ఆ లోటును దేవుడు మాట్లాడతాడు. అప్పుడేనే కాదు, ఇప్పుడు కూడా మాట్లాడతాడు, సంఘంలో మాట్లాడతాడు. ఎందుకంటే నేను మాట్లాడే మాటే కనపడుతుంది కానీ మీరు చేసిన సంఘంలో చేసిన క్రియలు కనపడట్లేదు. దేవుడు మన ఆదివారం మీతో నేను మాట్లాడిన విషయం ఏంటంటే, చాలా మందికి కోపం రావచ్చు. కోపం వచ్చినా పర్వాలేదు, మార్చబడాలంతే. నన్ను బయటికి వెళ్ళి మాట్లాడుకున్నా పర్వాలేదు. రేపు అనగా ఒక అవసరం అయితే నేను రాను మందిరానికి, ఆయన అలా ఆయన మాట్లాడలేదు, దేవుడు మాట్లాడాడు. నువ్వు దేవుని పిల్లలై బాప్టిజం తీసుకుని అనగా చేతులకేమో అంతరాలు కట్టుకుని అంటే ఎంటుకలు కట్టుకుని ఏమండి దేవుని పిల్లలయ్యండి మారుమనసు పొంది అక్కడేమో కార్యక్రమాలు అక్కడ చేతుల్లో కొబ్బరికాయలు పెట్టడం అది తప్పు కదా. నువ్వు చేసింది తప్పు, నీ మాట్లాడుతుంది అనగా ఏంటది మంచిది అంటే నీకు ఎలా ఉంది? నేను చెప్పడం తప్ప బైబిల్లో అలా చేయమని చెప్పలేదు. తంత్రాలు మంత్రాలు అది తావీదులు అది విగ్రహారాధన ముహూర్తాలు అది నీకు అంత అవసరమా? ఇక్కడ కూర్చో, ఆ పక్క కూర్చో, ఈ పక్క కూర్చో, అటు చూడు ఇటు చూడు, పెళ్ళిళ్ళు అనగా ఆటలీట్లో ఇక్కడ కూర్చుంటే ఏమంటారు? చిరాకరికి వాళ్ళు పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకున్నారు, సంఘంతో ప్రార్థన చేయించుకున్నారు, ఏదో దేవుని పేరట ఆ కార్యక్రమాలు చేసుకున్నారు. తర్వాత వాళ్ళకి ఏమైనా ఆశీర్వాదాలు వచ్చినాయా? పనులు మానలేదే, వాళ్ళు దీవించబడలేదే, ఆశీర్వదించబడలేదే. వాళ్ళు తర్వాత అయిపోయింది అనుకున్నారు కానీ రేపు పొద్దున్న దేవుడు వాటిలన్నింటిలో కూడా బ్రేక్ చేస్తారనుకోలేదా? అలాగే ఇప్పుడు అంటే ముందు జరిగిన మన సంఘంలో కార్యక్రమాలు అన్నీ జరిగాయి. వాళ్ళందరూ కూడా పాస్టర్ గారు రావాలి, సంఘం రావాలి, జరగాలి. వాళ్ళ పనులు వాళ్ళ పద్ధతిలో మారదు. వాళ్ళకి ఏంటండి, వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా, వాళ్ళ తాత చెప్పినట్లుగా, వాళ్ళ పిన్ని చెప్పినట్లుగా, వాళ్ళ మేనత్తలు చెప్పినట్లుగా, వాళ్ళు ఇంకొకరు చెప్పినట్లుగా, వాళ్ళ చుట్టాలు చెప్పినట్లుగా, వాళ్ళు ఎవరు ప్రార్థన చేయని వాళ్ళు మాట కూడా వింటారు. కానీ ఇక్కడ దేవుని సేవకు వాక్యం అందించే వాళ్ళ కొరకు రాత్రిపూలు ప్రార్థన చేసిన సేవకుడు మాత్రం మాట పక్కన పెడతారు. ఎందుకు పనికిరాలు మాట కంటే నా మాట గొప్పది కాదు అంటే దేవుడి మాట గొప్ప కదా, నా మాట వదిలిపెట్టేయండి, దేవుడే చెప్పాడు కదా. అలాంటి దేవుడు నీకు తర్వాత కార్యాలు చేయాలంటే ఎలా చేస్తాడండి? అన్నిటికీ ఒక పక్కనే చేస్తానే ఉన్నాడు. అనగా చేస్తుండగానే కార్యాలు చేస్తుంది కానీ నువ్వేం చేస్తున్నావు? విగ్రహారాధనగా మళ్ళీ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నావు. మరి దేవుడు వాళ్ళందరి జీవితాల్లో నష్టమే కలిగించాడు చూస్తుండే. నాకు చాలా బాధ అవుతుంది కదా. ఏమండి, గర్భఫలాలు పోతున్నాయి. ఒకవేళ గర్భఫలాలు వస్తే అన్ని బలహీనతలు కలుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, శోధనలు ఒకటి కాదండి. దైవికంగా జరిగించాలని మేము చూస్తుంటే రేపు జరిగే కార్యక్రమాలు వాళ్ళని ఆశీర్వదించి దేవుడు ఇవ్వాలనుకుంటే మధ్యలోనేమో ఎవరి మాటలో వింటూ చేస్తూ ఉన్నారు. దేవుని పోలు నడుచుకోవడం అనేది. కావున ప్రియులైన దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ, మందిరానికి వెళ్తున్నామని చెప్పుకుంటూ, మాకు ఒక సంఘం ఉందని చెప్పుకుంటూ, మాకు దేవుడు ఉన్నాడని చెప్పుకుంటూ మీరు ఎలా బ్రతుకుతున్నారు, నడుచుకుంటున్నారు? ఆ విషయం కదా నేను మాట్లాడాను. లేకపోతే మీ సొంత విషయాలైనా నేను జోక్ చేసుకున్నానా? నేను దేవుని విషయాలు తప్ప ఏ విషయాలు నేను జోక్ చేసుకోనండి. దేవుని విషయాలు జోక్ చేసుకుని మాట్లాడతాను. మీ సొంత విషయాలు నేను జోక్ చేసుకోవాల్సిన పని ఏంటి? అయితే దేవుని బిడ్డవు కనుక దేవుడు మిమ్మల్ని మాకు అప్పగించాడు కనుక మేము మీకు నేర్పించవలసిన బాధ్యత మాకు ఉంది. చాలాసార్లు మన పిల్లలు చదువుకోవడా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళ చదువులో రాణించకపోయినప్పుడు మన పిల్లలకు భయం చెప్తాము. రెండోది, మాస్టర్లు కూడా వాళ్ళు పట్టించుకుంటలేదు, వాళ్ళు సరైన విద్యలో రాణించినట్లుగా చేయలేదని చెప్పేసి మనం ఎంత బాధపడతాం. అలాగే మేము కూడా దేవుని సన్నిధిలో ఒక విద్యార్థిని మంచి రాణింపులోనికి లేక మంచి ఆధ్యాత్మిక జీవితం నడిపిస్తున్నప్పుడు మీలో కొన్ని లోపాలు కనపడుతూ ఉంటాయి. మాకు ఎవరో చెప్పనక్కర్లేదండి. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్తున్నారేమో, వాళ్ళు చెప్పారేమో అని పక్కోడికి బడి ఏడుస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికి బడి ఏడుస్తూ ఉంటారు. ఆలోచించండి. కానీ గమనించండి, మీ దగ్గరికి వచ్చి మాట్లాడి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మీకు జరిగేస్తూ ఉంటాయి. నా దగ్గరికి అంతగా రావాల్సిన పని లేదు. ఒకవేళ వచ్చినా పర్వాలేదు, దాన్నే ఉంటుంది. కొరింథీ రాసిన పత్రికలో మాట అంటాడు, పౌలు గారి దగ్గరికి కొరింథీ నుంచి అంటే ఒక కుటుంబం వెళ్ళి
కొరింథీలో ఉన్న సంఘము ఇలా ఉంది అని చెప్పారంట. మరి చెప్పాలి కదా. సంఘంలో కొంతమంది పరిస్థితులు బాగోలేదు, దైవజనులతో చెప్పకూడదా? దేవుని దగ్గరే కానీ మరి దైవజనుల దగ్గరికి వచ్చి, ఓ దైవజనుడా, సంఘంలో ఫలానోళ్ళు ఎలా ఉన్నారు, ఫలానోళ్ళు ఎలా ఉంటున్నారు, ఆత్మీయంగా నడవట్లేదు, ఆత్మీయంగా జీవించట్లేదు, మరి ఇలా ఉంటుంది అని ఒక దైవజనుడితో పౌలుతో చెప్పుకునే ఒక కుటుంబం ఏంటంటే పౌలు దగ్గరికి వెళ్ళి చెప్పిన కుటుంబం ఉంది. అప్పుడే కదా రాశాడు కొరింథీకి మరి సంఘానికి రాశాడు, మీలో కక్షలు ఉన్నాయంట, మీలో భేదాలు ఉన్నాయంట, మీలో పాపం చేస్తున్నారంట, మీలో అది ఉందంట, మీలో ప్రభు బలం తీసుకునేటప్పుడేమో మీరేమో బయట లోకంలో జీవించి ప్రభు బలం తీసుకుంటున్నారట. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని విషయాలను ఇలా జరుగుతున్నప్పుడు వెంటనే నాకు పలానా కుటుంబం ద్వారా తెలిసింది, అది మంచిది కాదు దేవుని దృష్టిలో అంటూ గట్టిగా గర్దించాడు. అంటే పౌలు గారు చేసింది తప్ప అని మీరంటే మరి నేను కూడా దేవుని పిల్లలరా మరి చేసింది తప్పై ఉండాలి. ఎందుకో తెలుసా, నేను తప్పు మాట్లాడట్లేదు, తప్పు చెప్పట్లేదు, కానీ మీరు దేవుని ప్రేమ నుండి దూరం అయిపోకూడదని, దేవుని ప్రేమ నుండి ఎడబాయకుండానట్లుగా దేవునికి దూరంగా ఉండకుండా ఉండాలని నేను తిరిగి మిమ్మల్ని దేవుల్లో కట్టడం కొరకే దేవుడు నాకు ఇచ్చినండి నడిపింపుని బట్టి, ప్రార్థన బట్టి, లేక మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు సన్నిధిలో ఆయన రాకడ కొరకు సిద్ధపరచబడడానికి పౌలు వలె నేను కూడా కొంచెం మాటలను మీకు హెచ్చరించి బోధించి ప్రభు యొక్క మార్గం నడిపించడం జరుగుతుంది. కనుక దేవుని పిల్లలమైన గమనించండి, మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ, కావున దేవుని పిల్లలము, ప్రియులైన పిల్లలము దేవుడు పోలి నడుచుకుంటున్నారా అని దేవుడు అడుగుతున్నారు. మీరు దేవుని పిల్లలే, మాకు ప్రార్థన వచ్చు, మాకు చర్చ్ వచ్చు, మాకు చర్చి నడిపించడం వచ్చు, చర్చి క్రమాలు మాకు తెలుసు, మేము ఏదైనా చూసుకోగలము, ఎలాగైనా ఉండగలము అనుకుంటే సరిపోదు. కానీ దేవుడిని చూసి నువ్వు నడుస్తున్నావా, దేవుని పోలికలో నువ్వు నడుస్తున్నావు, దేవుని మరి పోలిక ప్రకారంగా నువ్వు నడుస్తున్నావా, దేవుని పోలి నడుచుకుంటున్నావా? దేవుడు మాట్లాడుతూ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించను, అది కదా. దినదినము కూడా మనం ఏం చేయాలంటే దేవుని ప్రేమతో, దేవుని ప్రేమ ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుని వాక్యం ఉన్నప్పుడే ప్రేమ ఉంటుంది. గమనించండి, చాలామంది దేవుని ప్రేమించాలని అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుని ప్రేమ వాళ్ళు ఎప్పుడు కనపడుతుందో చెప్పమంటారా? మనం ఆలోచిస్తే వాక్యం ఉన్నప్పుడే ప్రేమించగలుగుతారు. నోటి మాటతో మాట్లాడితే అది దేవుని ప్రేమ కాదు. ఈ పక్క వారితో కూడా దేవుని నీ యొక్క ప్రేమను వాక్యానుసారంగా ఉంటేనే అది ప్రేమ అనిపించుకుంటుంది. కనుక ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి బలమైన మాసం ఉంటికే మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నట్లుగా చేస్తాం. కనుక దేవుని ప్రేమ ఎంత గొప్పది. అందుకే కదా సిలువలో యేసు ప్రభు ఏమండి ఆయన ప్రేమను తెలిసి, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు. ఇందులో మనకి ఏం కనపడుతుందంటే మన పట్ల ఆయనకున్న ప్రేమ, మనం బాధిస్తున్నా లేక మనం శోధిస్తున్నా, ఆయన చేసిన కార్యాలు మనం పొందుకుంటున్నా, ఆయన మరలా నన్ను తండ్రి నన్ను క్షమించు అని ఆయన దగ్గరికి వస్తే ఆయన తప్పనిసరిగా ప్రేమించే వ్యక్తిగా ఆయన కనపడుతున్నాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రతి దినమును ప్రేమను గురించి బైబిల్లో ఇంకా చాలా సంగతులు మనకు రాయబడతాయి, ఎన్నో సంగతులు ఉంచబడతాయి. కనుక ఈ ప్రేమను గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన సంఘములో మొదటి పత్రికలో 12వ అధ్యాయంలో 13వ అధ్యాయం చదువుతాం. ప్రేమను గురించి ఇక్కడ చాలా సంగతులు చెప్తాను. మనుషుల భాషలతో మొదటి నుంచి 13వ అధ్యాయం, మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడిన. చూడండి, ఇక్కడ కొన్ని భాషలు ఉన్నాయి, దేవదూతల భాషలు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి. అవి మాట్లాడినంత మాత్రాన్ని ఏంటండి ప్రేమ లేకపోతే, ప్రేమ లేని వాడినైతే ఎరిగిన వాడనైనను కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. విన్నారా? గమనించండి, ఇన్ని ఉన్నాయి, కృపావరాలు ఉన్నాయి,
దేవుడు చెప్పగలిగే జ్ఞానం ఉంది. అబ్బో పరిపూర్ణ అనగా ఎట్లే పెళ్ళగించి చేయగల పరిపూర్ణమైన శక్తి ఉంది అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదటండి, ప్రేమ లేదు. ప్రేమ లేని వాడైతే సర్వస్వం. పేదవారి యొక్క పోషణ కొరకు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను. చూసారా ప్రేమ ఎంత గొప్పది. ఎన్ని ఖర్చు పెట్టి ఎంత చేసి ఏం చేస్తే ఏం లాభండి, ప్రేమ లేకపోతే ఆలోచించండి. ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి. ఏంటంటే ప్రేమ ఏం చేస్తుంది, దీర్ఘకాలం సహిస్తుంది. ప్రేమ ఎంత గొప్పది. దయ చూపించను, చూడండి మత్సరపడదట, డంబముగా ఉండదటండి, ఉప్పొంగదటండి, అమర్యాదగా నడవదు. అంటే దేవుని యొక్క ప్రయోజనాన్ని పక్కన పెట్టి తన సొంత సప్రయోజనం అన్నట్టండి. విచారించుకొనదు, కోపపడదు, ఉంచుకొనదు. ఏదైనా దుర్నీతి విషయాల్లో సంతోషపడదండి. ప్రేమ బాధపడుతుంది. తర్వాత సత్య విషయంలో మాత్రం చాలా సంతోషిస్తుంది. అన్నిటినీ తాడుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, ఓదార్చును. శాశ్వత కాలం ఉండేను. చాలని మీరు గమనించండి. ఇక్కడ ఏంటండి, ప్రేమ ఎంత గొప్పదో, సహిస్తుందటండి, దయ చూపిస్తుందటండి, ఉప్పొంగదటండి, అండ్ డంబముగా ఉండదండి. డంబం అంటండి, డాంబం. ఇక్కడ ఒక లేక అక్కడ ఒక లేక, అక్కడ ఒక లేక ఇక్కడ ఒక లేక, డాంబికులు అనమాట. 19 కీర్తనలో 18 కీర్తనలో ఒక మాట చెప్తాడు, డాంబికులు నా సన్నిధిని. డాంబికులు నా దగ్గర ఒక మాట మాట్లాడతారు, బయటకు ఒక దగ్గర మాట్లాడతారు, వాళ్ళ దగ్గర ఒక మాట మాట్లాడతారు. ఎక్కువైపోయింది ఇప్పుడు, ఆ ఆత్మ ఎక్కువైపోయింది. ఇప్పుడు ప్రస్తుతం మన చర్చిలో చెప్తున్నాను, ఆ ఆత్మ ఎక్కువైపోయింది అందరం. నీ దగ్గర ఉంటానే ఉంటాడు, నీ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నాడు, అక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చి ఇది చెప్తున్నాడు. కనుక ఆలోచించండి ఏమండి. ఇక్కడ బాగానే ఉంటాడు అనమాట. అందరూ పెద్దోళ్ళు కూడా చిన్నోళ్ళు కూడా అది ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ ఆత్మ ఇప్పుడు చర్చిలో ఎక్కువైపోయింది. ప్రతి చర్చిలో కూడా ప్రతి విశ్వాసుల దగ్గర ఈ డాంబికం అనమాట. అది ఈ డాంబికమైన జీవితం దేవుని సన్నిధిలో నిలబడలేడు. ఏదో ఒక రోజున ఏమండి బట్టబలైపోతాడు. కనుక జాగ్రత్త దేవుని పిల్లలారా, ఆలోచించి డాంబికంగా. రెండవది గమనించండి, మనం ఒక్కసారి 2 సార్లు అబద్ధాలు ఆడుతున్నాడంటే జీవితంలో అతని విషయంలో మనము ఏం చెప్తాడో తెలుసండి, నేను నిజం మాట్లాడుతున్నా, నా కొరకు ఒక రోజున నా కొరకు ఏదన్నా ఏమండి ఇబ్బంది జరిగిందనుకోండి, కంపల్సరిగా నాకు కొంచెం అబద్ధం చెప్తాడు కదా ఈ దగ్గర. అదండి అంటే నా వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, మంచిగా ఉండరా, మంచిగా జీవించరా, ఇలా ఉండరా, అలా ఉండరా, మీరు జాగ్రత్తగా ఉండరా అంటే అలా అనుకోండి. తనతో పాటు ఏం చేస్తా తెలుసా, తనను అన్నాడు కనుక ఇంకొకళ్ళు అన్నాడని కూడా ఏంటి, నిన్ను అన్నారా, అలా అన్నారు, ఇలా అన్నారని చెప్పేసి ఇలాంటి మాట ఈ ఆత్మ ఎక్కువ అయిపోయిందండి. ఎక్కువ నేను అందుకనే నేను మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను. అవతల చెప్తుంది కూడా జాగ్రత్తగా వింటాను, అది ఆచరణలోకి ఎప్పుడు తీసుకున్నాను. ఎందుకంటే అంతకుముందే కొన్ని వేల వందల అబద్ధాలు చెప్పేసి నువ్వు బతికేస్తాను. అందుకని ఇప్పుడు నేను చెప్పింది నేను ఎలా నమ్ముతాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉంటాను. వెంటనే మనం నమ్మేసి అవతలకు దూరం అయిపోయారు. ఎవరికి నష్టం, నాకే నష్టం. అందుకే నేను ఎదురులకు ఎప్పుడు దూరం అవడానికి ప్రయత్నించాను. ఎందుకు తెలుసా, అది నిజము కాదు, వాళ్ళ నోటి మాట నాకు తెలిసిపోతూ ఉంటుంది. బైబిల్ నుంచి నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మాట్లాడుతున్న మాట ప్రతి మాటకి ప్రతి పరిస్థితికి మాట్లాడుతున్న మాటలో స్పందిస్తున్న స్పందనలో ఏ విధమైన క్రియలు కనిపిస్తాయో బైబిల్ నుంచి నాకు అనేకమైన భక్తుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సహోదరుల ద్వారా బైబిల్లో అనేక సంగతులను ప్రభువు మనకి బయలుపరుస్తాడు. మనకు తెలిసిపోతుంది వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. ఇది బైబిల్ బాగా చదివితే, దేవుడి పట్ల మన విశ్వాసంగా ఉంటే, మన మంచి యథార్థమైన ప్రార్థన చేస్తుంటే ఆ భక్తి విశ్వాసం వలన వాళ్ళు ఎలాగున్నారో మనకు అర్థమైపోతుంది.
ఎలీషా ఉన్నాడు కదా, ఎలీషా గెహాజీని ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అన్నాడు. మరి అంతకుముందు ఎక్కడికి వెళ్ళాడు మనం తెలుసుకున్నాం కదా. గెహాజీని అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. అతను పైనుంచి కింద చూడగానే అతను భక్తుడు కనుక, ప్రార్థనాపరుడు కనుక, మంచి భక్తి కలిగిన వాడు కనుక క్రియలను, ఎదరవారి క్రియలను పసిగట్టగల శక్తి, జ్ఞానం ఆ భక్తుడికి, ఆ దైవికానికి దేవుడు ఇచ్చాడు కనుక వెళ్ళలేదా అని వెంటనే తన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా అక్కడ నువ్వు పరిగెత్తడం, నువ్వు తెచ్చుకోవడం, అక్కడ నిలబడడం, నీ ఇంటికి వెళ్ళడం, తిరిగి రావడం తెలియదు అనుకుంటున్నావా దేవునికి? కనుక దేవుని పెట్టారా ఆలోచించు. దేవునికి స్తోత్రం కలుగుతున్నా. ఇలాంటివి కాదు, ఇంకా చాలా ఉన్నాయండి. ఎన్నో బైబిళ్ళు ఉన్నాయి. మనం ఆయన చదివినప్పుడు కానీ, మనం చదువుకున్నప్పుడు కానీ, ధ్యానించినప్పుడు కానీ ఎదరవాళ్ళ భక్తిలో ఉన్నారు, బైబిల్లో ఉన్నారు, అబద్ధంలో ఉన్నారు, మాయలో ఉన్నారు, మోసంలో ఉన్నారు, అబద్ధం ఆడుతున్నారు, సత్యం చెప్తున్నారు. అన్ని విషయాలు మనం ఈజీగా మనం పసిగట్టగల జ్ఞానము ఎక్కడుందో తెలుసండి, బైబిల్లోనే ఉంది. కానీ ఈ బైబిల్ మనము చాలా జాగ్రత్తగా విన్నప్పుడు, ధ్యానించినప్పుడు మనము ఆ విషయాలు పసిగడతాం. అప్పుడు వాళ్ళకి మనం ఆ తప్పుని ఖండించడానికి, ఆ తప్పుని సరిచేయడానికి వాక్యం ఉండే వాళ్ళకి మనము బోధించగలం. నేనే కాదు, మీరు కూడా చెప్పగలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభు దగ్గర నడిపించగలుగుతారు. సరే, ఇక్కడ దాంభికం కాకుండా ఇంకా చెప్తున్నాను, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనం సాధించదు, ఏమండి మనసును అపకారం ఉంచుకోదు, కోపం ఉంచుకోదు. ఇలా చాలా విషయాలు చెప్తూ కిందకు వచ్చేస్తే ప్రేమకు వచ్చి ఎన్నో సంగతులు చెప్తూ 13వ వచనంలో ఏమంటారు తెలుసా? కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో ఈ మూడింటిలో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే అని చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అది కూడా ఏ ప్రేమ? లోక ప్రేమలు కాదు, లోక ప్రేమలు కాదు, అది దేవుని ప్రేమ మనకి ఎక్కడ దొరుకుతుందండి అంటే బైబిల్లోనే దొరుకుతుంది. అసలు చెప్పాలండి, దేవుని ప్రేమ ఎక్కడ ఉందంటే నీ చేతిలో ఉన్న, నా చేతిలో ఉన్న దేవుని గ్రంథమే దేవుని. అమ్మా మీరెవరు కూడా నిన్ను రాళ్లతో కొట్టలేదా అని చెప్పిన యేసు, నేను నిన్ను దేవుని స్తోత్రం. ఒకసారి దేవుని స్తోత్రం. అమ్మా వీళ్ళెవరు నిన్ను కొట్టలేదా, వీళ్ళెవరు కొట్టలేదా అన్నాడు. అయితే ఎందుకు కొట్టలేదు వాళ్ళు? మీలో ఎవరు పాపం చేయలేదు, పాపం చేయకుండా ఉన్నారో మీరు వచ్చి రాయేసి కొట్టి వెళ్ళండి అన్నాడు. అయితే ఆయన ఏదో రాస్తూ ఉండగా వీళ్ళందరూ అది చూసి ఏం చేశారు? ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. అంటే దానికి అర్థం ఏంటి? ఎవరు ఏం చేశారో, ఎలా ఉన్నారో అనేది యేసయ్య అక్కడ రాస్తూ ఉంటే వాళ్ళు చూసి, అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరూ కూడా మారిపోయారు. అక్కడ ఎవరు కూడా లేరు. లేనప్పుడు యేసు అన్నాడు, నేను కూడా ఏం చేయను, నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా కొట్టను, నేను కూడా నీకు శిక్షించను అన్నాడు. అంటే నేను కూడా కొట్టుననే కాడ చాలామంది విమర్శలు ఏంటి తెలుసా? వాళ్ళందరూ కొట్టకుండా వెళ్ళిపోయి పాపం చేసినాడు కదా. మరి యేసు నేను కొట్టున్నానంటే యేసు కూడా పాపం కలిగిన వాడేనా చెప్పని? సైతాన్ చాలా తెలివేనండి. అంటే యేసులో కూడా పాపం ఉందా? అయితే మరి యేసు పాపులకు రక్షకుడు, ఆయన పరిశుద్ధుడని ప్రకటిస్తున్నారు. మరి ఈ మాట ఎందుకు? ఆయనే మాట్లాడాడు కదా, మా మాట కాదు అంటున్నారు ఆయన. మా మాట కాదు, నేను కూడా శిక్షించను అనే మాటకి అర్థం తెలుసా? నేను పాపములు శిక్షించడానికి, ఏనండి పాపములు క్షమించడానికి శక్తి గలవాడిని అనడానికి ఇక్కడ మాట వదిలేదు. వీళ్ళందరూ ఏం వాడుతున్నారు చూసారా? చాలా జాగ్రత్త. అందుకని ఎవరిని పడితే వాళ్ళని చేర్చడం, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడాలి. ఇంతకుముందు ఫోన్ వచ్చిందండి, రాత్రి నువ్వు ఫోన్ వచ్చింది, అయ్యారండి వందనాలండి అంది నా సమస్య. అమ్మ ఏంటంటే ఇల్లు మారుదాం అనుకుంటున్నానండి పాస్టర్. అమ్మ మారిందండి. అలా కాదండి, మా పక్కనండి మరి ఇల్లు మారుతున్నాము, అసలు మరి ఇల్లు మారిపోదు కదా, శ్రమకాలాలు కదా ఇల్లు మారుతున్నాము. శ్రమకాలాలు కదా ఇల్లు మారకూడదు. మా అయ్యగారు అలాంటివి ఏమి ఉండదు అనండి. మా అయ్యగారికి అది ఉండడం కాదు, మొదట మీకు ఉందో లేదో చూసుకోవడం ముందు. మా అయ్యగారు కాదు,
మా అయ్యగారికి లేకపోవడం, మా అయ్యగారికి లేకపోతే మా అయ్యగారు అలా బతుకుతాడు. మీరు పక్కోళ్ళ మాటను, ఊళ్ళ మాటను, ఆ మాట ఈ మాట. అందుకని ఫోన్ చేశాను, అమ్మ మీరు ఏం నేర్చుకుంటున్నారు, ఏం నేర్చుకుంటున్నారు తల్లి? శ్రమకాలాలు అయితే అన్నం తినొద్దని చెప్పాడు, ఆయనకి అన్నం వద్దని చెప్పు, పది పెట్టమని చెప్పు, ఇలా నేను చెప్పినని చెప్పు, లేకపోతే నన్ను తీసుకెళ్ళి చెప్తా. ఆవిడ తినొద్దని, పిల్లలు కట్టొద్దని. ఎవరన్నా ఇంట్లో మరి గర్భిణీలు ఉంటే ఒకవేళ ప్రసవించొద్దని ఆగుమని చెప్పు. శ్రమకాలాలు కదా, చాలా భయంకరంగా అయిపోయిందండి. నేను చెప్పాను కదా, నేను ఆదివారం చెప్పాను కదా, చిన్నపిల్లలు సొంతాడే కాడికి వస్తారంటండి, రాకూడదు అంటండి, కీడండి. నేను ఎక్కడ అది నిన్న అదే మరి నేను చెప్పింది అదే. ఇలా సంఘం ఈ రోజున తయారైతుంది. ఇక్కడ పడితే అక్కడ సంఘస్థులు అప్పుడు దూరం. సరే ఎందుకు రాకూడదనంటే దానికి చెప్పరండి. పెద్దోళ్ళు అంటారు కదండి, పెద్దోళ్ళు అంటారు. ఆ పెద్దోళ్ళు అన్నారు కదా, నా పెద్దోళ్ళు ఎందుకన్నా నువ్వు అడగద్దా? చాలా దారుణంగా ఉందండి. శ్రమకాలం అంటే ఇల్లు మారిపోయింది. అది ఇప్పుడు ఏం చేయమంటావు, ఇప్పుడు ఏం చేస్తామని అడిగాను నేను. అదే అందుకే ఫోన్ చేశాను అయ్యారు. మీరు అమ్మా మీకు పక్కోళ్ళు మాటలు, వాళ్ళ మాటలు వినకండి. నువ్వు మంచిదని బాగానే ఫోన్ చేసి అడిగావు. రేపన్న రోజున ఇలాంటి ఎప్పుడైతే ఈ పక్క బోధలు, ఆ బోధలు, ఈ బోధలు, వాళ్ళ అయ్యగారులు వాళ్ళు ఎవరైనా శ్రమకాలంలో ఇటువంటివి చేయకూడదు అంటున్నారు అని ఎవరు చెప్పారు, చెందారు. అందుకని మీరు కూడా మారకూడదు అంటున్నారు. మారకూడదు అది ఇప్పుడు ఏమంటావు, అందుకని అడగటం ఫోన్ చేశాను. అయితే ఈరోజు మారిపోయింది, ఈరోజు మారిపోవాలి. మరి స్త్రీ చేస్తుంది అది టేక్ చూసి మరి ఏంటి పరిస్థితి? రేపు పొద్దున కుదరదు, రేపు సాయంత్రం ఆశ్రమం గారిని పంపిస్తాను, మీ ఆయన పంపించి ప్రార్థన చేసి మీరు ఇలాంటి బోధలు, ఇలాంటి పరిస్థితులు చాలా దారుణంగా ఉంటుంది. అసలు అన్నిళ్ళు కూడా లేవండి ఇలాంటి భయంకరమైన పరిస్థితి. క్రైస్తవులు నాశనం అయిపోయారండి. ఇల్లు శ్రమకాలంలో ఇల్లు మారకూడదండి. మొన్న వాట్సాప్లో ఒకటి వచ్చిందండి, మరీ దారుణంగా వచ్చిందండి. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా ఉండాలని. ఒక ఇంట్లో ప్రభు నమ్మిన సహోదరు ఉంటాడు, తన భర్త అన్యుడు, భార్య భర్తలు వాడు. అప్పుడు మార్మంచుకునే దగ్గర పక్క నుంచి ఒక కుటుంబాలు నాశనం అయిపోతాయి. నా వాట్సాప్లో అసలు ఏమేనంటారు అది? అస్సలు నేను అది ఇలాంటి బోధన అయిపోయి. అందుకనే మనోళ్ళు పడితే ఎక్కడ పడితే అక్కడ గంత చేసేస్తాను. అక్కడ పరిచయం చేసేస్తానండి కదా, ఇక్కడికి వచ్చి పరిచయం చేయడా మీ ఆయన? ఇదిగో లేదు నాకు ఇక్కడ చేయనుడు అక్కడ ఎలా చేస్తాడండి, దుర్లేసాడటండి అక్కడ. ఆలోచించి ఎంత భయంకరమైన ఈ పరిస్థితుల్లో ఈ స్థానికమైన సంఘంలో, స్థానికమైన చోటిలో నీ భర్త చేయలేదే ఎక్కడో చేసేసాడా? నాకు అంత పరిచయుడు, నాతో కలిసిన వాడు, చేసిన వాడు ఇక్కడికి నడిపించలేకపోయి, ఇక్కడ పరిచర్య చేయలేకపోయి అక్కడెక్కడో అలవాటు ఏకదాటిగా చేసేసాడు. దయచేసి ఏండి మీ అబద్ధాలు దేవుడు వింటలేదా? అంటే ఓ పక్క నుంచి మనకు ముంచుకొస్తున్నాయి కదా, మనం మాట్లాడిన మాటలకు ముంచుకొస్తున్నాయి కదా, ఇబ్బందులు కలుగుతున్నాయి కదా. అసలు మార్చుకోండి. ఇవన్నీ అవసరం పాస్టర్ గారు మీరు చెప్పటం అంటే ఏమన్నా అవసరం కాదా? ఈ పిల్లలు పాడైపోతుంది, మీరు ఏం చేస్తారు? కూర్చోబెడతారా? పర్లేదురా బాబు అని చెప్పేసి 1000, 2000 ఇచ్చేసి ఇప్పుడు తిరిగి వచ్చినా మళ్ళీ తిరిగి రారని చెప్పి పంపుతారా మీరు? అలా ఉండరా అని చెప్తారా? 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 100కి 10 సార్లు, 10కి 100 సార్లు గంట తీసుకున్న 4 గంటలు తెల్లవారులు కూర్చుని పెట్టి ఎంత చెప్తామని మన పిల్లలకి. మా పిల్లలకి నేను చెప్పనా? ఎంత భక్తిగా ఉంటే మాత్రం కూర్చోబెట్టి ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే అనగా ఎంతసేపు చెప్తాను? ఏంటంటే అంత మన భయం, అంత భయం.
మరి అనగా దేవుని పిల్లల పట్ల దేవుడు ఎంత భయం అండి. తన పిల్లలు పాడైపోతుంటే ఆయన చెప్పడా, తన సేవకుడితో మాట్లాడించుకోడా, తన సేవకుడు మాట్లాడకి హక్కు లేదా పౌలు అంటాడు. బయట వాడి సంగతి ఎలా ఉన్నదో, ఏ విషయంలో నాకు హక్కు లేదా అని అడుగుతాడు సంఘాల గురించి. బయట వాడి సంగతి వదిలిపెట్టి, బయట సంఘాల గురించి బయట వాళ్ళ గురించి అవసరం. అనగా మీకు నేను బోధించి రక్షణ అనిపించి మీ గురించి నేను మాట్లాడడానికి సరిపోనా, నాకు అర్హత లేదా, హక్కు లేదా అండి. ఇవన్నీ లేఖనాలు కదా, ఆలోచించి సరే. ప్రేమ శ్రేష్టం కదా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు మనకు తెలుసు. మనం ఏం చేయాలి అని దాని గురించి మాట్లాడితే, ప్రేమ కలిగి ప్రేమతో నిండి నా మాట ప్రేమ కలిగి 4:15 చదువు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ఏ మంచి విషయం అది. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు కదా. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో మన ఎదుగుదలకి కొన్ని కారణాలు ఉంటాయి. కొంతమంది ఏమో కష్టపడి ఎదుగుతారు, కొంతమంది దోసుకుని ఎదుగుతారు కదా అండి. కొంతమంది ఏమో కష్టపడి ఎదిగేవాళ్ళు ఉంటారు, కొంతమంది దోసుకుని ఎదిగేవాళ్ళు ఉంటారు. ఇది లోక సంబంధం. ఇక్కడ ఒక ఎదుగుదల గురించి దేవుడు చెప్తున్నాడు. మనము ఎదగడానికి, భక్తిలో ఎదగడానికి, దేవుళ్ళు ఎదగడానికి, సంఘంలో దేవుని ఎదుటి ఎదగడానికి ఏం చేయాలంటే, దేవుని పిల్లలు ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎదగాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగిన వాడు ఎక్కడైనా జయిస్తారు. ప్రేమ కలిగిన వారు ఎక్కడైనా ఎదిగేస్తారు, ఎదుగుదల వాళ్ళు ఉంటారు. ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు. ఇంకా అబద్ధం ఆడకూడదు. నువ్వు ఎదగాలంటే ఏం కావాలండి? సత్యమే చెప్పాలి. కానీ నువ్వు ప్రాణం పోతే ప్రతి చిన్నదానికి అబద్ధం అనమాట. వాళ్ళ అబద్ధాలు ఆడితే ఆడి ఎరిగానండి. ఒకవేళ వాళ్ళ అబద్ధాన్ని నేను పొద్దున తెలిసిపోతుందని ఏమంటో తెలిసే ఇంకొక నుంచి తోడు చేసుకుని అదనమాట అండి. ఆడమని చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు. ఏదో ఫీలింగ్ అంటండి, తోడు తీసుకెళ్తే నేను వెళ్దాంట. రాసమీనింగ్ అంటే తోడులేక వెళ్దానంటారంట. ఎంతవరకు నిజమో నాకు తెలీదు. సామెత రాసపీనింగ్ అంటే తోడు లేకుండా అంటే ఒక రాజులు ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, ఏం చెప్తుంది? ఆ చచ్చిపోయిన కానీ చెప్పి ఇంకొక పీనుగు లేకపోతే ఇంకో శవం వెళ్తుంది అంటండి. మరి ఎంతవరకు నిజం నాకు తెలియదు. అదొక సామెత. అలాగే తోడు లేదే అబద్ధాలు నిలవనుకుంటారేంటి? సరే, అసలు నువ్వు అబద్ధం ఆడి నువ్వు బ్రతికేస్తున్నావు. మరి పక్కోడు కూడా అబద్ధం కలిగినాడు, కానీ ఆయన ఏం చేసుకున్నాడంటే అనగా తోడెట్టుకుంటుంది. చూడండి, చాలా భయంకర విషయం. సత్యము చెప్పు, నిజం చెప్పు, తప్పేమవుతుంది? నిజం మాట్లాడు. నువ్వు నేను చంపేసిన వాళ్ళు ఎవరు? నీది ఏదైనా అడ్డిపోతారు సత్యం చెప్తే, లేదా నీకు వచ్చేదైనా ఆగిపోతుందా చెప్పండి నిజం చెప్తే? అది కదా నిజం చెప్పు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి దేవుడు ప్రతి చిన్న విషయం అడుగుతాడు. దేవుడు అదే పరిస్థితిలో ఉంది. సేవకుల విషయంలో నేను మాట్లాడితే మా పాస్టర్ గారు మీకు ఎందుకంటే నీకు ఇంటికొచ్చి తెప్పులో నీకు ఇంటికొచ్చి నేను ఉండొచ్చు. మరి నేను నేర్చుకున్నది ఎవరో మరి కండవలో కట్టేయమంటారు చెప్పండి. నేను నేర్చుకున్నది కండవలో కట్టనా? కడితే రేపు పొద్దున్న ఏమంటాడు చెప్పండి? మీకు తెలుసు కదా, చదివారు కదా. నువ్వు కండవలో కట్టుకుంటావు, వెయిట్లు వేసుకుంటావు. నేను ఇలాగే మాట్లాడతాను మా పాస్టర్ గారు. నేను మాత్రం ఏం చేస్తుంది, నాకు ఇచ్చింది ఏం చేస్తాను తెలుసా? ప్రతి వ్యక్తి దగ్గర దాన్ని నిలబెట్టి చూపిస్తాను. చెప్పండి, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడండి? మనం పని చేస్తామని పిలిచాడు కదా.
అంతేగాని పని చేయటం మనం కండవాలు కట్టి దాచుకోవడానికి ఆయన మనల్ని ట్యాక్స్ ఇచ్చాడు, మన మీద నమ్మకం పెట్టుకున్నాడు లేదా? ఏంటంటే మన పిల్లల మీద మనం ఎంత నమ్మకం పెట్టుకుంటాం? ఆ సంఘాన్ని అడిగేది, మీ పిల్లల గురించి ఎంత నమ్మకం పెట్టుకుంటున్నాను, మా ఒడి గురించి నేను నమ్మకాలు పెట్టుకుని ఇలా చేస్తాడా అనుకోలేదండి అని ఏడ్చే తల్లులు దండ్రులు ఉంటారు కదా అంటారు కదా. మరి అలాంటప్పుడు మరి దేవుడు తన పిల్లలైన వారు తన సేవకుడిని నా మీద నమ్మకం పెట్టుకున్నారని కూడా చెప్పకుండా దాచేసి మరుగు పెట్టేసి నన్ను ఏమనుకుంటాడు, నాకు దూరం అయిపోతాడేమో, నాకు ఇక్కడ చేసేదేమో చేయడేమో, లేదా చేసేవాళ్ళు ఎవరు ఉంటాడని చెడగొట్టేస్తాడేమో. చెడగొట్టేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మాట్లాడుతున్నారు తెలుసండి. ఎలా చెప్పలేమంటారా నువ్వు భాష గారికే నువ్వు తెచ్చుకోవాలని తీసుకురావాలని అంటే తీసుకురావడానికి 4 గంటల టైం ఉంది. ఎందుకు తెలుసా? అవతల వ్యక్తి ఎందుకంటే ఎవడొకరు తోడు ఉండాలన్నమాట. 4 గంటల 5 గంటల టైం ఉంది, నాకు 1 గంట సరిపోద్ది, 1 గంట సరిపోతుంది, తర్వాత నువ్వు తెచ్చుకుంటావో నువ్వు ఊరి మీద తిరుగుతావు అని ఏదో చెప్తాను అనుకోండి అనమాట. ఎనమాటలే చేయట్లేదా? దేవుడు వింటున్నాడండి. నాకు బాధ లేకపోతే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలు ఎలా ఉందో తెలుసంటే, మన పిల్లల విషయంలో మనం ఎంత నమ్మకంగా ఉంటాం. మరి దేవుని పిల్లల విషయంలో దేవుడు నమ్మకంగా ఉంటా. మీ గురించి నేను మాట్లాడట్లేదు, నా గురించి నేను మాట్లాడుకుంటున్నాను. మరి నేను దేవుని పిల్లోడు కదా, చెప్పాలక్కర్లేదు. నాకు తలకాయ నొప్పులుగానే ఉన్నాయి, కరెక్ట్. తలకాయ నొప్పు మరి యేసు ప్రభు లోకమంతా తలకాయ నొప్పి అంటారా, అయితే ఏమన్నా తలకాయకి తైలు రాశారు ఆయనకి, హాయిగా నిద్రపోండాయా అని కూలి గాలి రాశారు ఆయనకి తలకాయ. ఏమండి నూనె కాసి మరిగే నూనె పోతాలంటారు. మనకు కూడా అడుగుతారు. ఏం తెలుసా? యథార్థంగా మాట్లాడితే, నిజం మాట్లాడితే, మంచిగా బ్రతికితే, మంచిగా బ్రతకమని ఎవరికైనా చెప్తే అది పాస్టర్ గారికి చెప్పినా, లేకపోతే విశ్వాసానికి చెప్పినా, సహోదరునికి చెప్పినా అలాగే ఉంటుంది. స్థిరంగా ఉండకోకుండా నేను చేశాను. ఒక ఆయనకి ఫోన్ చేసి, మీ పాస్టర్ గారు ఒక శవాన్ని అలా ఉంచడం మంచిది కదా. ఇప్పుడు మా పాస్టర్ గారు తెలియదు విషయం. ఆ శవాన్ని ఉంచేసి వెళ్ళిపోవడం మంచిదా అంటే, శమకాలాలు ప్రార్థన చేసి దేవుడిని నేతాడు, ఇక్కడేమో మంచి కార్యాలు వదిలేశాడు మీ పాస్టర్ గారు. అయ్యో మాకు తెలియదండి ఈ విషయాలు. టాక్సీని గారితో మాట్లాడి డైరెక్ట్గా అలా తల్లిగారి దగ్గరికి వెళ్ళిపోతే ఆ సమయం తెలుస్తుంది. తల్లిగారికి తెలియదు ఆ విషయాలు. తల్లి ఇప్పుడు కాదు, కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు చేస్తుంది. ఎందుకు చెప్తున్న విషయాలంటే, ఇప్పుడు శవాన్ని వదిలిపెట్టేసి అది నీ సంఘమే, నీ బిడ్డే, నీ వాక్యం విన్నా, నీ చర్చల వాక్యం విన్నా అని పూర్తి చేసుకోమని చెప్పేస్తావా? ఏంటది? ప్రభు శరీరం అనుకుంటున్నాడు. అది ఇదే నీ బాధ అసలు. మరి అలాంటి పాలుగారే ఊరుకోలేదు, వెళ్ళి మాట్లాడాడు, ఆ సంఘాల దగ్గర మాట్లాడు, ఆ వ్యక్తుల దగ్గర మాట్లాడు, ఆ విశ్వాసం దగ్గర మాట్లాడు. మరి పౌలు గారు కూడా మంచోడు కదా, పౌలు గారు కూడా నేను మందికి పెళ్లి చేసుకునేది అనుకున్నాను. ఇలాంటి ఆటంకాలన్నీ వస్తాయని ఇలాంటి మాటలు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. రెండోది, మనకు తెలుసు ఎప్పుడు కూడా మేలైనది చేయి నిరుగేండు కూడా చేయబడేట. నేను అందుకే అలా ఉన్నాను. నేను అంత గద్దించి అంత మాట్లాడి వాక్యంలో విషయాలు నేను ఆదివారం అంతలాగా చెప్పాను. నాకు ఏదన్నా ఎవరైనా ఏదైనా నాకు నెత్తి మీద దండలేస్తారా, బంగారం వేస్తారా? నాకు కాదు. దేవుడు నన్ను నమ్మి అప్పగించిన పనిని నేను ఏం చేయాలి? ఆ పనిలో తేడా వస్తుంటే, ఆ పనిలో పాల్గొని సంఘస్థులు పాడైపోతుంటే, దేవుని మందిరము పాడైపోతుంటే, దొంగల గృహ అయిపోతుంటే దాన్ని కడగవలసిన పని లేదా? ఆ దొంగలు అనబడిన క్రియలను, ఆ చెడ్డ క్రియలను తవరవలసిన పనిని చావడికి లేదా? ఈ బాధ్యత నీకు ఎందుకు అప్పగించాడు? పౌలు గారి గురించి బాగా చెప్పుకుంటున్నాం. ఆయన
అన్నింటికి నోరు మూసుకుంటున్నాడా? అవి పౌలు గారి బాధలు బాధ కాదు, ఎవరో బైబిల్లో ఉన్న పౌలు గారి బాధ, పేతురు గారి బాధ కాదండి, ఆంధ్రేయ యేసు ప్రభు బాధ కాదండి. అంటే యేసు ప్రభు ఎలాంటి బాధకు వచ్చేసాడు? గుండెలు తెగిపోయి ఉంటే ఉండి పోతే పోన్నట్లుగా మాట్లాడాడు యేసు ప్రభు. అర్థమైందండి? అనేక పర్యాయాలు ఆయన విడిచి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయండి. ప్రజలు తెలుసా మీకు? జరుగుతాయి. నీరు కళ్ళ మెరుగు అనే సామెత ఏంటో తెలుసా? దాన్ని నిజము దేవుడు ఎరుగు కాదండి. నిజము దేవుడు ఎరగడం తర్వాత దేవుడికి నిజం ఎప్పుడూ తెలుసు, కానీ నిజము ప్రజలు ఎరుగుతారు. నీళ్ళు పొలంలోకి వెళ్ళిపోయినట్టు అప్పుడు నిజంలోకి అనగా ప్రజలైన వారు వస్తారు. ఎప్పుడు వస్తారు? కొన్ని దెబ్బలు తినాలి, కొన్ని పోరాడాలి, సేవలో కొన్ని విషయాలు మనం పడాలి. విశ్వాసమైన మీరేనంటే కొన్ని నిజాలు సత్యాలు దేవుడి కొరకు బ్రతకడానికి ఇచ్చినప్పుడు అయ్యో మా మాట ఇంట్లేదండి, మమ్మల్ని ఎలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారండి అని అంటే ఎలా కుదురుతుంది చెప్పు? ప్రేమ కలిగి సత్యం చెప్పు. ఎదగాలంటే సత్యం చెప్పు, నువ్వు సత్యం చెప్పు. అది మంచిది కాదండి. ఆ శవం దగ్గరికి వచ్చి కనబడి ప్రార్థన చేసి మీరు పూడ్చుకోండి, నా పని నేను చూసుకుంటాను అని ఒక అంజుడు వెళ్ళిపోతే ఆ విశ్వాసులు ఏమన్నారు తెలుసండి? మీరు చాలా అదృష్టవంతులు అంటే ఆయన రావడం వల్ల ఏం చేశారంటే అదృష్టవంతులు అంటే బాడీని వదిలిపెట్టేశారు. మీరు అసలు ఆయన మా అయ్యగారు రాడండి ఏంటండి, ఏంటంటే మా అయ్యగారు రాడు కానీ వచ్చారు అని అంటేనంట అదృష్టవంతులు అంటండి. అంటే ఆయన వస్తే అదృష్టమా? ఆయన వస్తే అదృష్టమా? చూడండి, ఇది సత్యం అండి. ఇది సత్యమేనా? ఇది సత్యమేనా? నువ్వు అక్కడ చేయవలసింది చేయలేదు, నువ్వు అనుసరించలేదు. ఆ విశ్వాసులు ఏం చెప్తున్నారండి? అబద్ధాలు చెప్తున్నారా, సత్యం చెప్తున్నారా? చూడండి ఎంత. మరి అలాంటిప్పుడు అన్ని అబద్ధాలు పరిచర్య కొరకు అన్ని అబద్ధాలు చెప్తుంటుంటే, పాస్టర్ కొరకు అన్ని అబద్ధాలు చెప్తుంటుంటే, లేకపోతే అనగా వాళ్ళ ఏదో చేయలేని దానికి కూడా ఏదో మంచిది అన్నట్లుగా వాళ్ళంతా చెప్తుంటుంటే నిజం చెప్పడానికి సత్యం చెప్పడానికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? సంఘంలో కొన్ని సంగతులు పాస్టర్ గారే కాదు, సంఘం కూడా ఏం చేయాలి తెలుసా? సంఘం పాస్టర్ గారికి దేవునికి సహకరించడానికి విశ్వాసాలు కూడా కొంతమంది ఏం చేయాలి? కోరుకుంటుంది. నాకు ఎందుకులే అన్నట్టుగా కడుపు మూసుకెళ్ళిపోతుంది, నేను వచ్చింది చాలు అన్నట్టుగా కొన్ని పరిచర్యలు ఎలా కాదు. ఈ రోజున ఆ పరిచర్య దీవించబడడానికి అనగా పాస్టర్ గారు దైవజనుడు కనబడిన వాడు సత్యం చెప్తున్నాడు. ఆ సత్యానికి మనం ఏం చేయాలి తెలుసండి? చేతినిచ్చి మనం కూడా ఎందుకు తెలుసా? ఆయన పెద్ద సత్యం చెప్తే నువ్వు దాంతో కూడా ఒక చిన్న సత్యమైనా చెప్పాలి, నిజం చెప్పాలి. ఇక్కడ అంటున్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పచ్చు, క్రీస్తు వల్లే ఉండవాలి. మనం అన్ని విషయంలో ఏం చేయాలి? ఎదగాలి, అన్నీ మనకు జరగాలి. మనమే క్రీస్తు వలె నడము, క్రీస్తు వలె మాట్లాడము, క్రీస్తు వలె బ్రతకము, క్రీస్తు వలె భూలోకంలో మనము చేయవలసింది చేయము. మరి మనం అన్నింటిలో ఎదగాలి, అన్నింటిలో మనం ముందుకు రావాలి, అన్నింటిలో చేయాలంటే దయచేసి ప్రతి దినం కూడా ప్రేమతో ఉండి ఉండటం సంఘం చాలా ప్రాముఖ్యం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ప్రేమ గురించి. ప్రేమ గురించి చాలా విషయాలు. ఒక సమరీయుడు దారి పక్కన పడినట్టు ఒక దొంగల చేతులు చిక్కి కొరప్రాణంతో ఉన్న వాడిని త్యాగం చేశాడు. అంతకుముందు యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు, కానీ వాళ్ళు ఎవరు ఏం చేశారు? చూసి వెళ్ళిపోయారు. అయితే ఒక సమరీయుడు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని పైకి తీసుకొచ్చి అతను గాయాలు కడిగి పూతపుల వంటికి చేసి అతని కొరకు కొంచెం త్యాగం చేశాడు. అది సంఘంలో త్యాగం అంటే అది. అయ్యో నాకు ఖర్చు అయిపోతుంది, నాకేమో టైం మించిపోతుంది, నేను వెళ్ళవలసిన వ్యాపారానికి, నేను వెళ్ళవలసిన డ్యూటీకి, నేను వెళ్ళవలసిన పనికి
రక్షించబడతారా? ఈరోజున సంఘంలో కొన్ని ఆత్మ రక్షించబడాలంటే మనం కొన్ని వాటిని ఏం చేసుకోవాలి? ఎంతగా ఎంచుకోవాలి. పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నాకు ఏదైతే లాభకరంగా ఉన్నదో దాన్ని దేవుని కొరకు ఏం చేసుకున్నాను? నష్టంగా ఎంచుకుంటున్నాను అని అన్నాడు. ఈరోజున సంఘంలో ఎవరైనా నష్టంగా ఎంచుకుంటున్నారు? నష్టంగా ఎంచుకోవట్లేదు. కావాలంటే దేవుని పనిని ఏం చేస్తారు తెలుసా? చూద్దాం, తెలిసినప్పుడు కూడా చూద్దామంటే తప్ప నష్టంగా ఎంచుకుంటున్నారా? పౌలు గారు అంటున్నాడు, నష్టంగా ఎంచుకుంటున్నాను. నాకు ఏదైతే లాభం అనుకుంటున్నాను అది నష్టంగా ఎంచుకుంటున్నాను. ఈరోజున దేవుని సేవకులుగా ఈరోజున మేము ఏదైతే మాకు లాభం అనుకుంటున్నామో దాన్ని నష్టంగా ఎంచుకుని దాన్ని పక్కన పెట్టి దేవుని కొరకు మేము బ్రతకడానికి ఉన్నాం. ఈరోజున సంఘం కూడా అలా బ్రతకాలని ఉద్దేశం. అది దేవుని ప్రేమ, అందులోని దేవుని ప్రేమ నిండి ఉన్నది. అదే సమరయుడు చేసినట్టు మనసారా పరిపూర్ణమైన ప్రేమ, నిండైన ప్రేమ. అది సంఘానికి నేర్పించడానికి దేవుడు బైబిల్లో రాసించాడు. ముందుకు వెళ్దాం. మనం ఆయన చేయించున్నాడు కనుక మనం ఏం చేయాలో ఇంకొక మాట మనం చదువుకుందాం. ప్రతిదినము సిలువ మోయవలెను. ఏం చేయాలండి? సిలువ మోయవలెను. మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాల్సిన విషయం. ప్రతిదినం మనం ఏం చేయాలి? సిలువ మోయవలెను. మనం ఈ విషయాన్ని మనం కొంచెం ఒక 2-3 విషయాలు మాట్లాడి ముగించుకోవడానికి ఇస్తున్నాను. ప్రతిదినం ఏం చేయాలి? ప్రతిదినం ఒక సంవత్సరం ఉంటుంది. తొమ్మిది అధ్యాయం గురించి ఎవరైనా యేసుప్రభుని వెంబడించిన అనుకున్నాను అనుకోండి, ఏం చేసుకోవాలి? ఉపేక్షించుకుని అది అంటే ఈ లోకాన్ని ఏం చేయాలంట? వదులుకుని, లోకాశలు వదులుకుని ఎవడైనా ప్రభుని వెంబడించాలంటే ప్రతిదినం ఏం చేయాలి? ప్రతిరోజు కూడా ఒక గంటేమో లోకంలో ఉంది, ఒక గంటేమో దేవుల్లో ఉంది, ఒక గంటేమో లోకంలో ఉంది, ఒక గంట దేవునితో నడుస్తున్నాను అంటే అది చిరువు మోయటం కాదు. ఈ లోకంలో చాలామంది చెప్పసిలువులు చేసింది, అది కూడా కరెక్ట్ కాదు. మిగతా రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి వచ్చిన ఏమంటారు? ఆ సిలువుని అంటే మనసులో ఆయుధంగా ధరించుకోవాలి. ఆ శ్రమను అంటే శ్రమలు అంటే మనం ఆయుధంగా ధరించుకోవాలి. చదవండి సార్. యేసు ప్రభు శరీరం మందును శ్రమపడ్డాడు కనుక అంటే అంటే సిలువు మోసినప్పుడు ఆయన పడిన పాటలు ఒళ్ళు కిరీటము, అనగా కిరీటము, తర్వాత ఏమో శరీరం మీద దెబ్బలు, ఒళ్ళ కిరీటము, మేగులు కొట్టి, ఇవన్నీ కూడా శ్రమే కదా. దాన్ని ఏమన్నాం మనం? సిలువు కూడా మొయ్యడం ఏమన్నాం? శ్రమే కదా. ఇప్పుడు ఆ శ్రమల గురించి పేదలు మాట్లాడుతూ మనం కూడా ఏమన్నాడంటే మొయ్యమంటున్నాడు, సిలువు మొయ్యమంటాడు. సిలువు అంటే ఎలాగా? మనసులో దానిని ప్రభు యొక్క ఆత్మను రక్షించడానికి, ప్రభు దగ్గరికి ఆత్మను రక్షించడానికి, ప్రభు సన్నిధికి అనేక మంది ప్రజలు నడిపించడానికి ఆయుధంగా మనం ఏంటి? సువార్త చేసి సిలువ సువార్తను మనం ఏం చేసుకోవాలి? సిలువునే సువార్తగా, సిలువునే మనం ఏం చేయాలి? అది సిలువు కాదని సువార్త. అది సిలువునే మనం ఎలా చేసుకోవాలంటే సువార్తగా మార్చుకుని ఆ సువార్త అనబడిన సిలువు వార్తని నశించిపోతున్న ఎరుతనము రక్షించబడిన వాడికి అనగా దేవుని జ్ఞానమై ఉన్నదని చెప్పినట్లుగా మనం ఆ సువార్తను తీసుకుని వెళ్ళి ఆ సిలువును మోసుకుని వెళ్ళి ప్రజలకు పంచిపెట్టాలి. ఆయుధంగా ధరించుకున్నాడు. మనం కూడా అలా చేసుకోవాలి. కింద చదివిందాం. శరీర విషయము శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం మీదట నిజాలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు పాపములోనికి ఇక ఏమీ లేకండి. మనం పొకిరి చేష్టలను, దురాశలను, మద్యపానమును, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విధులు, చేయదగిన విగ్రహార్థ పూజలు మొదలైన వాటిని నడుచుకొనచ్చు అన్ని జనేశ్వరులు నెరవేర్చుటకు గతించిన కాలమే చాలండి. ఇక్కడ ఈ విషయాలన్నింటిలో కూడా చూసి శ్రమ పడుతున్నట్టు ప్రభు శరీరం గురించి జ్ఞాపకం చేస్తూ మనం కూడా అదే ఆయుధం ధరించుకుంటూ మనం ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో చెప్తున్నాడు. దేవునికి ఇష్టానుసారంగా నడుచుకోమని చెప్తూ పాపము జోలికి ఇక వెళ్ళకోకుండా ఉండండి. పోకిరి శాస్త్రులు కానీ, దురాశలు కానీ, మద్యపానం అల్లరి, ఈ అల్లరితో కూడిన ఆడపట్లు, ఇందులో కూడా 2 రకాల ఇందులో ఉన్నాయి.
కనుక అలాంటి విందులోకి వెళ్ళకోకుండా విగ్రహ పూజ మొదలైన వాటిని నడుచుకోకుండా జాగ్రత్తగా అంజలి లిస్ట్ ప్రకారంగా పూర్వకాలం నడిచి యేసు ప్రభుని శిలువను ఎత్తుకున్నారు కనుక, అనగా శిలువునే మనసులో ధరించుకున్నారు కనుక, ఆయుధంగా పెట్టుకున్నారు కనుక, దేవుని వాక్యమును మీ భుజాల మీద వేసుకున్నారు కనుక మీరు ఏం చేస్తారంటే అలా బ్రతకండి అని చెప్తుంది. ప్రతిదినం ఏం చేయాలంటే శిలువను ఎత్తుకుని మనం ఉండాలి. కనుక అప్పుడే దేవుడు ఆయన చేసిన ప్రతిదానికి మన జీవితంలో ఒక అర్థం ఉంది. మనము ఆయన చేసిన దానికి ప్రతి రెట్టింపుగా మనం కూడా మార్చబడి ప్రభువులో మనం సాగాలని ప్రభు కోరుకుంటూ ప్రతిదినం దేవుని కొరకు బ్రతకాలని చెప్తున్నాడు. దేవుడి మాట మన అందరిలో ప్రభు దీవించుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభు గల తండ్రి, యేసయ్య నీ సన్నిధిలో ఇంతవరకు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్రాలు. మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు, ఈ వాక్యం ద్వారా ఇక్కడికి వచ్చిన అందరిని బట్టి ఆ వాక్యం వారి జీవితాల్లో జీర్ణింపజేసిన దేవుని కొరకు ప్రతిదినము బ్రతుకున్నట్లుగా గొప్ప చూపుని నడిపించమని, ఈ వాక్యం ఫలింపజేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.